సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎంఎస్ఆర్ సార్, నా పేరు నర్సీపట్నం ధర పీకత్పల్లి, ఒక పల్లెటూరు సార్. నా భార్యకి నడుము సలుపు చాలా ఎక్కువ ఉండారు. చెప్పమ్మా. నేను ముక్కులు కూడా కూర్చొని తుడిచేదానండి. మామూలుగా ఒంగోని తొడవలేకపోయేదాన్ని. తర్వాత ఎప్పుడు ఇంకా అలా నొప్పులే పడుకొని ఉండేదాన్ని. అలాంటిది ఈ ప్యూర్షల్ వాడిన కాంచి ఏదో నా పని నేను చేసేసుకుంటున్నాను. అలాగా ఇప్పుడు బెల్ట్ బెల్ట్ ఒక్కోసారి యూజ్ చేస్తాను, ఎక్కువ బ్రష్ గా పనిచేస్తుంది. రెస్ట్ లేకుండా చేస్తే బట్టలు కానీ ఆరేసినప్పుడు బెల్ట్ పెట్టుకుంటాను, అంతేనండి. ఉన్నప్పుడు మామూలుగా చేసేసుకుంటాను పనులు. ఆ చేలోకి కూడా వెళ్తున్నాను. సగం దూరం నడుచుకొని సగం దూరం బండి మీద కూడా అలాగా వెళ్తూ వస్తున్నాను. కానీ ఎప్పుడైనా బాగా రెస్ట్ అంటే మరి ఆడవాళ్ళకి పనులు తెలుసు కదండి, విపరీతంగా ఉంటాయి కదా. అలాంటప్పుడు కొద్దిగా నొప్పి వస్తుంది అంతే. మళ్ళీ ఇదే వాడుతున్నాను, ఇంగ్లీష్ మెడిసిన్ వాడలేదు. 3 నెలల నుంచి వాడుతున్నానండి. లేకపోతే అత్తమాట 2 రోజులకు ఒకసారి అలా మంచమే పడుకుండేదాన్ని అండి. 2 రోజులు మామూలుగా పని చేసుకుంటే మళ్ళీ 3 రోజులు పడుకొనే ఉండేదాన్ని. ఇప్పుడు అలాగా ఏదో నా పని నేను చేసుకోగలుగుతున్నాను, కొద్దిగా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. జ్వరం కూడా వచ్చేసింది అప్పుడు, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు చేసుకోగలుగుతున్నాను అంతే. నాకు ఎన్ని పోసారి సైడ్ అయిపోయింది కూడానండి. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ పడితేనే ఈవిడికి, లేకపోతే లేదు. ఆపరేషన్ పడాలి, ఎక్కడికి వెళ్ళినా అదే బెంగతో సగం మనిషిని నేను ఇలాగ అయిపోయానండి. ఇక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేసేయాలి, ఆపరేషన్ చేస్తేనే ఇవిడ పని చేస్తుంది, ఆపరేషన్ చేయకపోతే ఇవిడ పని చేయదు అనివారండి అందరూ. కాళ్ళు లాగేస్తుంది అని చెప్పారండి ఆపరేషన్ చేయించుకోకపోతే. కానీ అలాగే మెడిసిన్ వాడాను, మళ్ళీ కొద్ది సలుపు తగ్గిందండి. ఎస్ సార్ నిజంగా చాలా చాలా సంతోషమైన విషయాలు చెప్పారండి ఈ రోజు అందరూ కూడా.